సో మనం యాడ్ అది రన్ చేసుకున్నప్పుడు క్యాంపెయిన్ కి సో ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి టూల్స్ అయితే కనిపిస్తున్నాయో సో దాంట్లో మనం ఒకటి పిక్ చేసుకొని సో వెళ్ళింది. సో ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? వర్మ, గాయత్రి, ఎనీబడి? సో నిన్నే చెప్పాను కదా ప్రాసెస్. సో వినిపిస్తుందా నా వాయిస్ అందరికి? రెస్పాండ్ అవ్వండి. ఓకే, చెప్పండి. అంటే ఫస్ట్ మనం ఏ టూల్ నుంచి ఏ టూల్ కి వెళ్ళాలి? సో మనం యాడ్స్ అయితే రన్ చేస్తాము. సో క్యాంపెయిన్ కి ఎలా క్రియేట్ చేయాలో మీకు మినిమం బేసిక్స్ అన్ని కూడా సో మన ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పాను. సో ఆ టూల్స్ నుంచి ఏ టూల్స్ కి వెళ్ళాలి? సో మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా చేస్తేనే మీకు అకౌంట్ ఓవర్వ్యూ క్యాంపెయిన్స్, క్యాంపెయిన్స్ నేను అడుగుతున్నాను శివప్రియ. సో ఫస్ట్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏ టూల్ అనేది క్లిక్ చేస్తాము అని చెప్పేసి అని అడుగుతున్నాను. సో ఏ టూల్ నుంచి వెళ్తాము? యాడ్స్ మేనేజర్. సో యాడ్స్ మేనేజర్, ఇక్కడ యాడ్స్ మేనేజర్ లేదు కదా, ప్రవళిక. సో ఫస్ట్ మనం ఏదైతే చేస్తామో ఫస్ట్ మెటా సూట్ లోకి వెళ్ళాలి. సో మనం ఏం చేయాలి అని అన్నా సరే ఫస్ట్ మెటా సూట్ లోకి అయితే వెళ్ళాలి. సో మెటా సూట్ నుంచి సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంటుంది. సో యాడ్స్ మేనేజర్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాంపెయిన్, సో క్యాంపెయిన్ క్లిక్ చేస్తాం. సో క్యాంపెయిన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఎస్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పటివరకు యాడ్స్ ఎన్ని రన్ చేసాము ఏంటి అని చెప్పేసి అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ నుంచి చెప్పమన్నారు మళ్ళీ ఒకసారి. మనం ఏదైనా యాడ్స్ రన్ చేయాలి అని అంటే సో మనం సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాడ్స్ రన్ చేయడం. సో అసలు యాడ్స్ అనేది ఎందుకు రన్ చేయాలి, అసలు క్యాంపెయిన్ అనేది ఎందుకు అని చెప్పేసానంటే సో మనం ఏదైనా ఫేస్బుక్ కానీ ఇన్స్టా నుంచి కానీ వచ్చే ఏదైనా సరే మనకి ఎక్కువ రీచ్ అయ్యేది. సో ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఫేస్బుక్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్. సో మనం ఏంటి, సో మనం ఏదైనా షాప్ కు వెళ్ళాలి, సో బై చేసుకోవాలి. సో మనం షాపుకి వెళ్ళి బై చేసుకున్నంత మనం ఫ్రీ లేకపోయినా సరే ఇప్పుడు బిజినెస్ అన్ని ఎలా వచ్చేసినాయంటే మన దగ్గరికి బిజినెస్ వచ్చేలా మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకంటామంటే డిజిటల్ తోనే మనం అంతా చేస్తాం. సో డిజిటల్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా మనకి ఇంటర్నెట్ బేస్ అయ్యే ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఇన్స్టా అయినా ఫేస్బుక్ అయినా లింక్డ్ ఇన్ అయినా సో ఎనీ కైండ్ ఆఫ్ మనకి ఏదైనా సరే యాప్ ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ టెల్స్ ఏ ఫేస్బుక్ వాట్ రిజల్ట్స్ యూ వాంట్ టు యూ యాడ్. సో మనకి ఏదైతే యాడ్స్ అది మనం రన్ చేస్తామో యాడ్స్ అది రన్ చేసినప్పుడు మనకి ఏవైతే లీడ్స్ వస్తాయో ఆ లీడ్స్ అవన్నీ కూడా మనం ఎవరైతే క్లయింట్స్ కానీ లేదంటే మనకి మనం యాడ్ అది రన్ చేసుకున్నా సరే మనకి వచ్చే లీడ్స్ తో అది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుంది అని అంటే మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకుని రైట్ పీపుల్ కి వెళ్ళాలి అని అనుకుంటామో వాళ్ళకి పంపిస్తాము. అంటే మనం ఓన్లీ ఇక్కడుండి మాత్రమే మనం జస్ట్ ఇంత ఓన్లీ తక్కువ పేమెంట్ ఏదైతే 500,000 రూపీస్ లో మనం యాడ్స్ అది రన్ చేసి మనం ఒక 4,000 5,000 ప్రోడక్ట్ ని సేల్ చేసామనుకోండి మనకి ప్రాఫిట్. ఎందుకంటే మనం యాడ్ రన్ చేసింది ఒక 1 డే చూసుకున్నాం, 500 పెట్టాము. కానీ ఆ 500 కి 1 డే పెట్టాము. ఆ 1 డే పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఇంకొకటి చూపిస్తాను ఎగ్జాంపుల్.
సో ఇంకొంచెం చూసారు ఇక్కడ రిజల్ట్స్ రీచ్ ఇలా వస్తుంది కదా. మనం ఏదైతే మనీ పెట్టామో అవి రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ మీన్స్ మనకి వచ్చే ఏదైతే కన్వర్షన్స్ ఉంటాయో, కన్వర్షన్ మీన్స్ అంటే మనకి లీడ్స్. సో లీడ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎంత మందికి రీచ్ అయింది ఏంటి అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. సో అలా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక క్యాంపెయిన్ అది రన్ చేసాము. సో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్పినప్పుడు ఆ సో నాకు ఏంటి అంటే ఏదైతే నేను యాడ్ రన్ చేయాలి అని చెప్పేసి అని అనుకున్నానో, సో దానికి సంబంధించి ఒక పోస్టర్ పెట్టి నేను క్యాంపెయిన్ రన్ చేశాను. నేను ఓన్లీ 1 డే పెట్టాను, అంటే ఫ్రీ డెమో కింద పెట్టాను. సో ఫ్రీ డెమో కింద పెట్టి 1 డే నేను యాడ్ రన్ చేశాను. సో 1 డే యాడ్ రన్ చేసినప్పుడు నేను 500 బడ్జెట్ పెట్టాను. సో 500 బడ్జెట్ పెడితే సో నాకు అందులో 1 డేకి మినిమం ఒక 10 లీడ్స్ వచ్చినాయి. ఆ 10 లీడ్స్ లో ఆ కాల్ చేసాము, మాట్లాడాము, వాటిని అపాయింట్మెంట్స్ కింద ఫిక్స్ చేసాము. సో ఫిక్స్ చేసి ఇందులో 10 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ జాయిన్. సో 4 మెంబర్స్ ది కూడా నాకు ప్రాఫిటే. సో ఎందుకు ప్రాఫిట్ అని అంటే నేను పెట్టింది 500, బట్ నాకు వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 10 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ నాకు క్లాస్ కి అటెండ్ అయ్యారు. సో వాళ్ళు మనీ అయితే పే చేసి సో అటెండ్ అయ్యారు. సో అప్పుడు నాకు ఏంటి ప్రాఫిటే. సో నేను పెట్టింది ఏదైతే ఉందో అందులో నుంచి నేను 500 అయితే మిగతాదంతా కూడా నాకు ప్రాఫిట్ అవుతుంది. సో అలా మనకి యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఎక్కువ మనకి లీడ్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు పాంప్లెంట్స్ ఉన్నాయి, ఆ పాంప్లెంట్స్ మనం ట్రెడిషనల్ వేలో పంచిపెట్టాం అనుకోండి. సో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, చూసి దాన్ని ఎంతమంది నలిపేసి పాడేయడం, అది లేదంటే రఫ్ పేపర్ కింద అక్కడే మనం పాడేస్తాం. అది అసలు ఏంటి అనేది కూడా కొంతమంది చదవరు. అంతెందుకు మనమే చదవం. మనకి ఏదైనా అవసరం అయితే అది పాంప్లెంట్ కాకపోతే తీసుకొని చదువుతాం. ఎవరైనా రోడ్డు మధ్య నుంచి వెళ్ళి మనకి పాంప్లెంట్స్ ఇస్తే మనం తీసుకోము. అండ్ తీసుకున్నా సరే ఏం చేస్తాం, ఆ ఒక 5 స్టెప్స్ మనం ముందుకు వెళ్ళగానే ఆ పాంప్లెంట్ అనేది అక్కడే పాడేస్తాం. సో మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది మనకి అలా వేస్ట్ అవుతుంది. మనం త్రూ ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఇలా క్యాంపెయిన్స్ అది రన్ చేసామనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, లీడ్స్ ఎక్కువ వస్తే మనకి మనీ అది సేవ్ అవుతుంది. ఓన్లీ టార్గెటెడ్ పీపుల్ కి మాత్రమే వెళుతుంది అండ్ ప్రాఫిట్ అది ఉంటుంది. సో అందుకని మనం క్యాంపెయిన్స్ అది రన్ చేస్తాం. ఈ క్యాంపెయిన్స్ ఆబ్జెక్టివ్ అసలు వాట్ ఈస్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసానంటే, సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మనకి మనం యాడ్ అది రన్ చేసినప్పుడు అసలు ఏ వేలో ఆడియన్స్ ని ఆ మనం పెట్టుకోవాలి అని చెప్పేసి మనం పెట్టుకునేదే ఆబ్జెక్టివ్ అని చెప్పేసి అని అంటాం. సో హైరింగ్ పెట్టుకోవాలంటే ఫామ్ పెట్టాలి. బ్రాండ్ అవేర్నెస్ పెరగాలంటే ఎంగేజ్మెంట్ కానీ లేదంటే బ్రాండ్ అవేర్నెస్ కానీ క్లిక్ చేస్తాం. సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అనేది మనకి క్యాంపెయిన్స్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్క క్యాంపెయిన్ దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా మీకు నిన్న చెప్పాను. సో ఇలా క్లిక్ చేస్తాం. సో ఇక్కడైతే మనకి క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ అనేది క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసారా మనకి క్యాంపెయిన్ ఏదైతే మనకు ఆబ్జెక్టివ్ ఉందో ఆబ్జెక్టివ్ ను 1 చూస్ చేసుకోమంటుంది. అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకోండి అవేర్నెస్ అంటే సో మనకి ఏమైతే ఉన్నాయో సో ఇలాగా మనకి అవేర్నెస్ దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఏదైతే స్టెప్స్ ఫాలో అవుతున్నానో ఆ స్టెప్స్ నోట్ చేసుకుని అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్ సో అది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ ఆబ్జెక్టివ్ క్లిక్ చేస్తే మనకి క్యాంపెయిన్ అనేది రన్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. సో అవేర్నెస్ అంటే దేనికంటే షో యువర్ యాడ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో మనకి ఏదైతే బ్రాండ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంతమంది షాప్స్ కానీ బిజినెస్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళకి బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది సో ఎక్కువ పీపుల్స్ లోకి వెళ్ళాలి అని అంటే సో వాళ్ళు చూస్ చేసుకోవాలని క్యాంపెయిన్ ఏంటి, అవేర్నెస్. నేను మళ్ళీ టుమారో అందరినీ అడుగుతాను సో అవేర్నెస్ అనే క్యాంపెయిన్ దేనికి యూజ్ అవుతుంది అని, ట్రాఫిక్ దేనికి యూజ్ అవుతుంది అని. సో ఎవ్రీవన్ నోట్ చేసుకోండి అండ్ సేమ్ టైం సరే వినండి. ట్రాఫిక్ ట్రాఫిక్ అనేది దేనికి, సెండ్ పీపుల్ టు ఏ వెబ్సైట్ ఆర్ యాప్. మనం ట్రాఫిక్ అనే ఆబ్జెక్టివ్ క్లిక్ చేసాం అనుకోండి సో అది దేనికి యూజ్ అవుతుందంటే ఆ పీపుల్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని వెబ్సైట్ కి వెళ్ళేలాగా అంటే రీడైరెక్ట్ అయ్యేలాగా
ఆర్ లేదు అంటే ఏదైనా పేజెస్, ఇన్స్టా పేజెస్ కానీ అలా ఏమన్నా అనుకోండి, దానికి వెళ్ళేలా మనం పెట్టుకోవచ్చు. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అంటే మనకి విజిటర్స్ రావడం. సో అలా విజిటర్స్ రావడానికి మనం చూస్ చేస్తాం. ఎస్. సో నెక్స్ట్ ఏంటంటే ఎంగేజ్మెంట్. సో మనకి ఏమైనా లైక్స్ కావాలన్నా, కామెంట్స్ కావాలన్నా, షేర్స్ అది ఎక్కువ కావాలన్నా సరే మనం ఎంగేజ్మెంట్ అనే ఆబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ లీడ్స్. సో లీడ్స్ అనేది ఎక్కువ ఎవరు యూజ్ చేసుకుంటారో తెలుసా? బిజినెస్ పీపుల్స్. మొత్తం ఓవరాల్ బిజినెస్ ఏమేమైతే ఉంటాయో వాళ్ళ బిజినెస్ పీపుల్స్ అన్ని కూడా ఎక్కువ చూస్ చేసుకునేది లీడ్స్. ఓకే. సో ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కి క్యాంపెయిన్ రన్ చేశానని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అదే నేను ఎగ్జాంపుల్ అనేది చేశాను అనుకోండి. లీడ్స్ అనేది కూడా నాకు ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే నేను ఒక ఫామ్ పెడతాను. ఆ ఫామ్ ఏంటంటే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, అండ్ మీకు ఏ టైంలో క్లాస్ అయినా అవైలబుల్ గా ఉంది అలా అని చెప్పేసి నేను ఒక ఫామ్ అనేది పెడతాను. ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు నా పేజ్ కి వెళ్ళేలా పెట్టుకోవచ్చు, ఆర్ లేదంటే యాప్ కి వెళ్ళేలా అన్న కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకొని లీడ్స్ అవన్నీ కూడా కస్టమర్ డీటెయిల్స్ అవన్నీ మనకు వచ్చేలా మనం లీడ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి యాప్ ప్రమోషన్. సో యాప్ ప్రమోషన్ అంటే మనకి ఏదైనా ఒక మొబైల్ కానీ ఆ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. సో వాళ్ళు కూడా యాడ్స్ అది రన్ చేస్తారు. యాడ్స్ అది రన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, స్క్రోల్ చేస్తే మీకు కింద బాటమ్ లో ఆ ఏదైతే మీకు ఇన్స్టాల్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్స్టాల్ నొక్కగానే మనకి ఏమవుతుందంటే ప్లే స్టోర్ లోకి తీసుకువెళ్తుంది యాప్. సో ప్లే స్టోర్ కి తీసుకెళ్లి సో జొమాటో యాప్ అని చెప్పేసి ఇన్స్టాల్ అని చెప్పేసి క్లిక్ చేయమని చూపిస్తుంది. సో అలా మనం డైరెక్ట్ యూజర్స్ ని డైరెక్ట్ ప్లే స్టోర్ వరకు తీసుకురావచ్చు. సో ఈ యాప్ ప్రమోషన్ అనేది ఇది ఏంటంటే ఓన్లీ యాప్స్ కోసం పెట్టుకునే వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు, మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో సేల్స్ ఏమైనా ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, పర్చేస్ చేసుకోవడానికి కానీ, సో వాళ్ళు ఏంటంటే ఇది సేల్స్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటారు. అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నోట్ చేసుకున్నారు అందరూ? సో అది దేనికి? సో ఎవ్రీబడి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఒక 2 minutes, ఒకసారి 1 minute వెయిట్ చేస్తాను. సో నోట్ చేసుకోండి అందరూ. సో అది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ సో ఇప్పుడు మనం రియల్ ప్రాక్టీస్ లోకి వెళ్దాం. సో నెక్స్ట్ మెటా బిజినెస్ సూట్, అండ్ నెక్స్ట్ యాడ్స్ మేనేజర్. సో నెక్స్ట్ క్యాంపెయిన్ క్లిక్ చేస్తాం. సో క్యాంపెయిన్ క్లిక్ చేస్తాం, క్రియేట్. అండ్ ఫస్ట్ వచ్చి లీడ్స్. సో ఎక్కువ బిజినెస్ కానీ ఆర్ ఏ దానికైనా సరే ఫస్ట్ మనం ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఏంటి అంటే లీడ్స్. సో ఈ లీడ్స్ అనేది ఎందుకు అంటే మనకి బిజినెస్ ఎవరైతే పర్సన్ కావాలి అని అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఓన్లీ లీడ్స్ ద్వారాయే మనం తెచ్చుకోవచ్చు. మిగతా ఏ దేంట్లో కూడా
ఒక యూజర్ ఎవరైనా క్లిక్ చేశారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ మెయిల్ ఐడి కానీ సో అవి ఏమి కూడా మనకి తెలియదు యూనివరి. సో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లీడ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎక్కువ మంది చూస్ చేసుకునే మెథడ్ ఏంటంటే లీడ్స్. లీడ్స్ అని పెట్టి సో కంటిన్యూ. సో ఇక్కడ మనకి తెలియాలి అసలు ఏ క్యాంపెయిన్ అంటే మనం నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. సో రన్ చేసిన వెంటనే అన్నిటికి ప్రిఫరల్ గా మనకి క్యాంపెయిన్ ఏంటంటే న్యూ లీడ్స్ క్యాంపెయిన్ అని వచ్చేస్తుంది. మనం ఎంగేజ్మెంట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి న్యూ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో అలా క్యాంపెయిన్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ న్యూ అనేది రిమూవ్ చేసి మీకు డేట్ అయితే డేట్ కానీ ఆర్ లేదు అంటే ఏదైనా ఒక నేమ్ తో లైక్ ఇలాగా మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి తెలియాలి. సో తెలిసే విధంగా మనం ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం క్యాంపెయిన్ నేమ్ కింద చేస్తాం. ఏదైతే మనం క్యాంపెయిన్ నేమ్ పెడతామో సో మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి క్యాంపెయిన్ నేమ్ సో ఇదే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే ఇది ఆప్షన్స్ ఇస్తారో బడ్జెట్ సో క్యాంపెయినింగ్ బడ్జెట్ సో ఇది మాత్రమే ఉంచుకోవాలి. సో ఈ సెట్టింగ్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం నేమ్ అయితే సో ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత ఇది మనం యాక్షన్ అనే ఉంచుకోవాలి. మనం క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ ఏం పెట్టుకున్నాం ఇంకోటి ఇక్కడ చూసారా లీడ్స్ అని వచ్చింది. సో లీడ్స్ అని పెట్టుకోవచ్చు. అది లేదు ఇక్కడ కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకోండి బ్రాండ్ అవేర్నెస్ ఇవన్నీ వస్తున్నాయి కానీ నాకు లీడ్సే కావాలి కాబట్టి సో నేను లీడ్స్ అనేది ఉంచాను. సో నెక్స్ట్ వచ్చి బడ్జెట్. ఇక్కడ క్యాంపెయిన్ బడ్జెట్ అనేది ఉంచుకోవాలి. సో మనం డైలీ ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది ఇక్కడ సో చేంజ్ చేసుకోవాలి. 1000 అని చెప్పేసి ఇచ్చేస్తారు. మనం యాడ్ రన్ చేయడానికి మినిమం మనం 500 నుంచి పే చేయాలి. 500. సో మినిమం అమౌంట్ వచ్చి 500 పర్ డే. పర్ డేకి మనం 500 అనేది పే చేసుకోవచ్చు. సో 400 కూడా అవుతుంది ఏంటంటే మనకి తక్కువ క్లిక్స్ వస్తాయి. అదే 500 అనుకోండి మనకి ఎక్కువ క్లిక్స్ అనేది వస్తాయి, ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది. సో 500. సో ఇక్కడ చూసారా డైలీ బడ్జెట్ లేదంటే లైఫ్ టైం బడ్జెట్ అని చెప్పేసి ఈ 500 మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సో డైలీ బడ్జెట్ మనకి 500 అని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ ఏబి టెస్టింగ్ అని ఉంది కదా సో ఇవన్నీ కూడా నార్మల్ గా మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్ ఏమి కూడా మనం చేయక్కర్లేదు. ఓకే సో అందరికి అర్థమైంది కదా ఫస్ట్ స్టెప్. సో చేంజెస్ ఏం చేయలేదు, కొన్ని మాత్రమే చేంజ్ చేశాను. సో నెక్స్ట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి న్యూ లీడ్స్ యాడ్ సెట్. సో దీనికి అవసరం లేదు, ఇంకా ఈ రెండు మనం ఉంచేసుకోవచ్చు. ఏదైతే మనకి ఈ నేమ్ ఉంటుందో సో ఈ నేమ్ ఉంచేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కన్వర్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, కన్వర్షన్స్ ఎప్పుడు మనం ఇన్స్టెంట్ ఫార్మ్స్ అండ్ మెసెంజర్ లోనే పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కువ కిందకి సో క్లిక్ చేస్తే ఇంకోండి వెబ్సైట్ అండ్ ఇన్స్టెంట్ ఫార్మ్స్ అండ్ వెబ్సైట్ అండ్ కాల్స్ అండ్ ఇన్స్టెంట్ ఫార్మ్స్ అండ్ మెసెంజర్. సో మనకి సింగిల్ గా కావాలి అని అంటే ఇంకోండి వెబ్సైట్, సో వెబ్సైట్, ఇన్స్టెంట్ ఫార్మ్స్, మెసెంజర్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఓన్లీ సింగిల్ గా కాలితే సో సింగిల్ గా పెట్టుకోవచ్చు, మరి లేదు అంటే మనకి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి మిడిల్ లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ ఫార్మ్స్ అండ్ మెసెంజర్స్ అని పెట్టాను. సో ఇక్కడ మనకి ఫేస్బుక్ పేజ్ అని ఉంది కదా, మనం ఏ ఫేస్బుక్ పేజ్ కి పెడుతున్నామో ఆ ఫేస్బుక్ పేజ్ కి అనేది మనకి అవుతుంది. ఇంకోండి నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇంకా వేరే పేజెస్ ఏమైనా కావాలనుకోండి సో నేను ఈ పేజెస్ అంటే నాకు ఫేస్బుక్ లో నాకు ఇన్ని దాంట్లకి యాక్సెస్ ఉంది. అమరావతి డిజిటల్ మార్కెటింగ్ అండ్ మొబైల్ స్టోర్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో దీన్ని క్లిక్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ పేజ్ ఫేస్బుక్ పేజ్ కి యాడ్ ఏదైతే మనకి ఫేస్బుక్ పేజ్ ఉందో ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి ఈ యాడ్ అనేది రన్ అవ్వాలని చెప్పేసి పెట్టుకుంటాం. సో నెక్స్ట్ మనం కిందకి వెళ్ళొచ్చు. ఇంకోండి షెడ్యూల్. మనం పోస్ట్, రీలు, స్టోరీ అలా షెడ్యూల్ పెట్టుకున్నాము. అండ్ మనకి క్యాంపెయిన్ కూడా మనం అలా షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాన్ 30th అని చెప్పి స్టార్టింగ్ డేట్ చూపిస్తుంది. సో నేను క్రియేట్ యాడ్ అని ఎప్పుడు కొట్టానో ఆ టైం వచ్చేస్తుంది నాకు. ఇక్కడ నేను 27 కి క్రియేట్ యాడ్ అనేది క్లిక్ చేశాను. సో అందుకని నాకు ఇక్కడ 27 అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నుంచి కావాలంటే ఇప్పుడు నుంచి పెట్టుకోవచ్చు. అది లేదు అంటే ఏ టైం నుంచి స్టార్ట్ అవ్వాలో. సో 31st నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే 31st 11/27 కి నాకు యాడ్ అనేది రన్ అవుతుంది. సో ఎండ్ డేట్ అని ఉంది కదా, ఎండ్ డేట్ కావాలంటే పెట్టుకోవచ్చు, అది లేదు అంటే అవసరం లేదు. సో ఎండ్ డేట్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంది అండ్ డిసడ్వాంటేజ్ అనేది కూడా ఉంటుంది. సో ఎండ్ డేట్ పెట్టుకోలేదు అనుకోండి. సో ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ చెప్తాను. ఎండ్ డేట్ పెట్టుకోకపోతే అందరూ జాగ్రత్తగా వినండి. సో ఎండ్ డేట్ అనేది పెట్టుకోకపోతే సో మనం యాడ్ అనేది ఓన్లీ అమౌంట్ 1 డేకే పెట్టుకున్నాం 500. సో ఈ యాడ్ అనేది మంచిగా రెస్పాండ్ అయ్యింది, అందరికి రీచ్ అయింది, మంచిగా అయ్యింది. ఇంకా లీడ్స్ వస్తున్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ డే కూడా ఈ యాడ్ అనేది రన్ చేయాలి అని అనుకుంటే మనం అప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ రన్ చేసుకోవాలి. అప్పుడు మనకు వచ్చిన లైక్స్ అవన్నీ కూడా మనకి పోతాయి. సో మీరు ఇంకా ఇన్స్టెంట్ గా అలా చేస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎండ్ డేట్ పెట్టుకోకుండా యాడ్ రన్ చేసేస్తాం. 1 డే అవ్వగానే మనకి టైం అవ్వగానే మీరు స్టార్టింగ్ లో చూస్తే సో ఇక్కడ చూసారా ఆన్ ఆఫ్, ఇగో ఇది ఆన్ లో ఉంది, ఇది ఆఫ్ లో ఉంది. ఇక్కడ చూసారా ఆఫ్ ఆన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇందాక నేను ఏదైతే నేమ్ పెట్టాను ఇంకో డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్ క్యాంపెయిన్, సో ఇలా నేమ్ కనిపిస్తుంది. సో ఇది ఆన్ లో ఉంది ఇప్పుడు వరకు, అంటే ఇన్ డ్రాఫ్ట్ లో ఉంది. ఆఫ్ లో ఉన్నాయని ఆఫ్ లో ఉంటాయి. సో మనం ఏదైతే యాడ్ 1 డే పెట్టుకున్నామో అమౌంట్ అయిపోయింది అని చెప్పేసి అని అనుకున్నాం అనుకోండి, జస్ట్ దీన్ని ఇలా ఆఫ్ చేసేస్తే చాలు. క్యాంపెయినింగ్ అనేది ఇంకోండి ఈస్ ఆఫ్ అని చెప్పేసి చూపిస్తుంది, క్యాంపెయిన్ ఈస్ ఆఫ్. సో మనం మళ్ళీ ఒక రోజు చూసాము, మళ్ళీ నాకు యాడ్ కావాలి అని చెప్పేసి అని అనిపించింది అనుకోండి, ఈ యాడ్ అనేది ఆన్ చేసుకొని ఎడిట్ లోకి వెళ్ళొచ్చు. సో ఎడిట్ లోకి వెళ్ళి సో మనకి ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చూసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళొచ్చు. ఇంకోండి నెక్స్ట్ స్టెప్. సో ఇలా మనకి ఎండ్ డేట్ పెట్టుకోకపోతే ఇలా యూజ్ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఎండ్ డేట్ మనం పెట్టుకోకపోతే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఏంటి అంటే ఎండ్ డేట్ పెట్టుకోలే, ఆ ఇక్కడ మనం ఇందాక చూపించాను కదా ఆన్ ఆఫ్ అని చెప్పేసి హోమ్ నుంచి, హోమ్ నుంచి
సో ఇలా మనం క్యాంపెయిన్ అయితే రన్ చేస్తాం. సో క్యాంపెయిన్ అది రన్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనకి లాస్ట్ డేట్ ఉందో, సో లాస్ట్ డేట్ అనేది పెట్టుకోకపోతే మనకి ఇందాక ఆన్ ఆఫ్ అని చూపించాను కదా, ఈ ఆన్ ఆఫ్ అనేది మనం పెట్టుకోలేదా అనుకోండి, సో మనకి అకౌంట్ లో ఎంతైతే అమౌంట్ ఉందో, సో మనకి ఇక్కడ అమౌంట్ అనేది కనిపిస్తుంది బిల్లింగ్ అండ్ పేమెంట్స్ లో. మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో ఇందులో అమౌంట్ ఎంత ఉందో అంతా అయిపోతుంది. అండ్ అలాగే మనకి గూగుల్ అనే దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకొని మరి మనం యాడ్స్ అది రన్ చేస్తాం. వారు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆ ఇంకా కంటిన్యూ అయిపోయేలాగా పెట్టేస్తారు. అంటే ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో మనీ వేయగానే సో మనీ అనేది ఆటోమేటిక్ గా డెబిట్ అయితే మనకి అయిపోతుంది. సో అలా అవ్వకుండా మనం చూసుకోవాలి. అందుకని షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు అసలు యాడ్ అనేది మనం ఎంత అలా రన్ చేస్తామనేది చూసుకోవాలి. ఒకవేళ మనకి యాడ్ అనేది ఓన్లీ 1 డే 2 డేస్ 3 డేస్ అనేది ముందే ఫిక్స్ చేసుకొని ఓన్లీ అంత అమౌంట్ మాత్రమే మనం వేసుకోవాలి. ఎవ్రీవన్ క్లియర్ కదా? ఎవ్రీవన్ ఏమైనా డౌట్స్ ఉందా షెడ్యూల్ దగ్గర? సో అది యాడ్ అనేది మనం లాస్ట్ ఎండ్ డేట్ అనేది పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే. సో పెట్టుకోలేదే అనుకోండి మనం ఎండ్ డేట్ అనేది, సో ఇంపార్టెంట్ గా యాడ్ మనీ అయిపోయిన వెంటనే 24 hours అంటే నేను ఇప్పుడు పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ డే 11:27 కి నేను యాడ్ ఆఫ్ చేయకపోతే ఆటోమేటిక్ గా యాడ్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటుంది, అమౌంట్ అనేది మనకి డెబిట్ అవుతూనే ఉంటుంది. సో యాడ్ రన్ చేసినప్పుడు మనం యాడ్ అనేది సో స్టాప్ అనేది చేయాలి. ఒకవేళ ఎండ్ డేట్ ఇచ్చామనుకోండి, సో అమౌంట్ అనేది పర్టికులర్ గా దానికి మాత్రమే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఆడియన్స్. ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో దానికి సంబంధించి పీపుల్స్ కి ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ మీద యాడ్ రన్ చేద్దామని చెప్పేసి అని అన్నాను కదా. సో ఈ యాడ్ ఎవరెవరికి వెళ్ళాలి? ఎక్కువ స్టూడెంట్స్ కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి వెళ్ళాలి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి వెళ్ళాలి, ఆర్ డిగ్రీ ఇప్పుడు రన్ అవుతున్న వాళ్ళకి వెళ్ళాలి, ఎక్కువ కోచింగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి వెళ్ళాలి, నెక్స్ట్ వచ్చి ఫీమేల్ మేల్ ఇద్దరికి వెళ్ళాలి, ఆల్ జెండర్స్ కి వెళ్ళాలి. అండ్ అలాగే అలా మనకి ఆడియన్స్ అనేది మనం దీంట్లో సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే డెమోగ్రఫీ అని చెప్పేసి అని అంటాం. మీకు డెమోగ్రఫీ అంటే ఆల్రెడీ చెప్పాను. సో డెమోగ్రఫీ అంటే సో మనకి పర్టికులర్ ఏ పీపుల్ కి అయితే కావాలో ఆ పర్టికులర్ పీపుల్ కి మనం సో క్యాంపెయిన్ అనేది రన్ చేయడానికి ఆడియన్స్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఏజ్ అక్కడ నుంచి అక్కడ వరకు 18 నుంచి సరిపోతుంది, 18 నుంచి. అట్లా లేదు అంటే ఇలాగ మనకి 20 నుంచి 21 నుంచి ఏజ్ ఏజ్ కావాలి. సో ఒక్కసారి లాస్ట్ ఒక 10 minutes ఉందనక ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి ఇది న్యూ లీడ్స్ యాడ్ సెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లొకేషన్స్, ఆడియన్స్ ఏదైతే ఉందో కంట్రోల్స్ దగ్గర ఇక్కడ లొకేషన్ అనేది మీరు క్లిక్ చేస్తే లొకేషన్ అంటే ఏ ఏరియా వరకు వెళ్ళాలి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ నేను రాజమండ్రి పెట్టాను. సో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఇండియా సిటీ అని చెప్పేసి ఉంది. సో నేను దీన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈ రేడియస్ ఎంత ఉందో సో ఈ రేడియస్ మొత్తం కూడా యాడ్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టే యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ మొత్తం కూడా రన్ అవుతుంది.
సో నాకు ఓన్లీ ఇంతవరకు వద్దు అని చెప్పేసి అని అనుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఇండియా పైన ఉందో సో ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి. సో ఇంకోండి ఓన్లీ కరెంట్ ఓన్లీ సిటీ అంటే ఓన్లీ నాకు రాజమండ్రి సిటీ కాలితే సో రాజమండ్రి సిటీకి వెళ్తుంది. అది లేదు నాకు రేడియస్ తగ్గాలి 40 ఉంది. సో 40 సో 40 కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలనుకుంటే 20. సో అలా. సో ఇందాక ఏదైతే మనకి రౌండ్ వచ్చిందో అది 40 ఉంది. ఇప్పుడు 17 km వరకే మాత్రమే పెట్టాను. సో ఇలా ఈ ఓన్లీ ఈ రేడియస్ వరకు మాత్రమే వెళ్తుంది. అలా మనకి లొకేషన్ ఏ లొకేషన్స్ కావాలో మనం నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అనేది పెట్టుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కడియం. సో అలా మనకి ఇది కూడా యాడ్ అయింది. సో కడియంది కాబట్టి సో దీని రేడియస్ అనేది కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మనకి ఎంత వరకు రేడియస్ కావాలనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఓన్లీ వన్ లొకేషన్ కావాలన్నా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కావాలన్నా సరే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే చేశానో సేవ్ ఇదంతా చేశాను కదా లొకేషన్ పెట్టి. సో లొకేషన్ పెట్టిన తర్వాత సేవ్ ఆడియన్స్ అనేది క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నేను క్యాంపెయిన్ నేమ్ ఏమైతే పెట్టానో ఆ క్యాంపెయిన్ నేమ్ తో ఆడియన్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి పెట్టాను. సో సేవ్ చేసా. సో సేవ్ అయ్యింది. ఇందాక ఇక్కడ ఆడియన్స్ ఏదైతే సేవ్డ్ ఆడియన్స్ దగ్గర నాకు నెంబర్ ఆఫ్ వచ్చినాయి, కానీ ఇక్కడ బ్లూ టిక్ ఉంది చూసారా డిజిటల్ మార్కెటింగ్ అని. సో నేను సేవ్ చేశాను ఎవరెవరు ఆడియన్స్ కావాలి. మనం ఒక్కొక్క క్యాంపెయిన్ ఒక్కొక్క ఆడియన్స్ మీద పెట్టుకోవాలి. సో అందుకని మనకి నెంబర్ ఆఫ్ ఆడియన్స్ సేవ్డ్ అనేది మనం పెట్టుకుంటాం. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైనా పెట్టుకొని ఒకటి క్లిక్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇంకా ఎడిట్ కావాలి అని చెప్పేసి అనుకోండి. సో ఎడిట్ లోకి వెళ్ళాము అనుకోండి. సో సేవ్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్తే మనకి మోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఎడిట్ లోకి వెళ్ళా చూసారా ఇక్కడ ఆడియన్స్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అనే దాని మీద చూస్తే ఇక్కడ ఎస్టిమేషన్ ఆడియన్స్ సైజ్ అని ఉంది. సో ఇంతమందికి రీచ్ అయ్యే పాసిబుల్ ఉంది అని చెప్పేసి మాత్రమే మనకి చెప్తుంది. లొకేషన్స్ నేను ఏం పెట్టాను ఓన్లీ రాజమండ్రి 17 km పెట్టాను. ఇంకా కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓకే. లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ మనకి మనం లాంగ్వేజెస్ ఆల్ పెట్టామనుకోండి. హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి సో మొత్తం తమిళ్ మొత్తం అవన్నీ కూడా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం లాంగ్వేజెస్ మనకి ఏముంటాయో ఆ లాంగ్వేజెస్ మనకి ఓన్లీ తెలుగు వాళ్ళే కావాలి కాబట్టి సో తెలుగు. సో తెలుగు అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. ఇంగ్లీష్ కూడా కావాలి. సో ఇంగ్లీష్ ప్రాపర్ గా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కావాలంటే సో ఇంగ్లీష్ అనేది కూడా పెట్టుకోవచ్చు. సో తెలుగు అని చెప్పేసి పెట్టాను. సో ఇక్కడ ఏజ్ ఏదైతే ఉందో సో ఏజ్ నేను ఇందాక 21 పెట్టాను కదా, 21 to 65 చూపిస్తుంది. సో 65 ఏజ్ ఉన్న వాళ్ళకి అనవసరం కదా సో మన క్యాంపెయినింగ్ అనేది. సో మాక్సిమం ఒక 25 ఉన్న వరకు ఓకే. సో వాళ్ళు నేర్చుకునే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో 21 నుంచి 35 ఉన్న ఏజ్ వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. సో జెండర్స్ అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాబట్టి ఇది మెన్ ఉమెన్ ఇద్దరికి యూజ్ అవుతుంది. సో అందుకని ఆల్ అని పెట్టేస్తున్నాను. ఒకవేళ లేదు మనం ఏమైనా ఫీమేల్ కి సంబంధించి ప్రొడక్ట్స్ యూజ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనుకోండి, అంటే డ్రెస్సెస్ కానీ సో శారీస్ కానీ సో ఏమైనా అలాంటి ఏమైనా సో ఉమెన్ కి పెట్టుకోవచ్చు. మెన్ కి సంబంధించి షూస్ కానీ వాచెస్ కానీ ఆర్ లేదు అంటే ఎలాంటి ఏమైనా యాడ్స్ అదే రన్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించి మెన్స్ కి అనేది సో మెన్ కి అయితే మెన్ కి ఎలా పెట్టుకుంటాం. అప్పుడు మెన్స్ ఎవరైతే ఉన్నారో 21 to 30 ఏజ్ అని చెప్పేసి వాళ్ళకి వెళ్తుంది. సో అంటే తెలుగు రీల్స్ ఎక్కువ చూసే వాళ్ళకి అది ఎక్కువ మన తెలుగు స్టేట్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్ళేలాగా. నెక్స్ట్ వచ్చి ఓన్లీ రాజమండ్రి ఈ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి. ఓవరాల్ ఏపీ అని పెట్టామనుకో ఏపీ మొత్తం కూడా వెళ్ళిపోద్ది. కానీ మనకి ఏంటంటే ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఓవరాల్ ఏపీ కావాలంటే మీరు ఓవరాల్ ఏపీ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు కాకపోతే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి.
సో ఇలా మెన్ కలితే మెను, మెన్ కలితే మెను, అలా ఎవరు కలితే అందరికి. సో నెక్స్ట్ వచ్చి డెమోగ్రాఫిక్స్ ఇంట్రెస్ట్ అంటే, సో ఇది పర్టికులర్ ఇప్పుడు గర్ల్స్ కి అయితే గర్ల్స్ కి, ఉమెన్స్ కి అయితే ఉమెన్స్ కి అని పెట్టాము, ఆల్ పెట్టాము. ఇది మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి వెళ్ళేలాగా. అంటే మీకు చెప్పాను కదా, సాడ్ సాంగ్స్ వస్తాయి, సాడ్ వస్తాయి అని చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటప్పుడు, సో అవి ఎక్కువ చూడడం వల్ల అవే వస్తాయి అని చెప్పేసి వస్తుంది. సో అలా మనం ఎక్కువ స్టూడెంట్స్ కి, సో స్టూడెంట్స్ అంటే ఇంకొంచెం చూసారా, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారనుకో ఇంట్రెస్ట్, సారీ, సో ఇలా మనకి స్టూడెంట్స్ అని చెప్పేసి ఇంతమంది వస్తారు. అది లేదంటే ఇంకోండి ఇక్కడ కింద మనకి సజెషన్ చూపిస్తుంది. ఏదైతే మనం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ కావాలితే సో యూనివర్సిటీ, హైయర్ ఎడ్యుకేషన్, అది లేదు అంటే డిగ్రీ అయితే డిగ్రీ కింద మనకి చూపిస్తుంది. ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేట్, లెర్నింగ్ ఎడ్యుకేషన్. సో చూసారా ఇక్కడ లెర్నింగ్ అని చెప్పేసి ఇవి వచ్చేసినాయి. ట్రైనింగ్, బ్యాచిలర్స్ డిగ్రీ, సో వీళ్ళకి వెళ్ళేలాగా మాస్టర్స్ డిగ్రీ. సో కెరియర్స్ కావాలి, సో కెరియర్ అని చెప్పేసి చెక్ చేసే వాళ్ళకి. సో ఇలా ఈ టాపిక్స్ మీద రీల్స్ ఎవరికైతే అలా కొంచెం ఆపి అలా చూస్తారో వాళ్ళకి వెళ్ళేలా అనేది మనం డెమోగ్రఫీ అనేది సెట్ చేసుకుంటాం. సో సెట్ చేసుకొని మనం ఏదైతే ఉందో అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో అప్డేట్, అప్డేట్ ఇవన్నీ కూడా మనం ఇందాక డిజిటల్ మార్కెటింగ్ అనే ఫోల్డర్ లో సేవ్ చేసాం కదా, సో అందులో సేవ్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తుంది. డన్. ఓకే. సో ఇప్పుడు ఆ ఏదైతే మనకు ఉందో ఇంకోండి, సో ఇందాక నేను ఏం పెట్టానో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. బ్యాచులర్ డిగ్రీ, ఎడ్యుకేషన్, కెరియర్, యూనివర్సిటీ, సో లెర్నింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, హైయర్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్, సో ఇవన్నీ. ఒకవేళ మనం ఎడిట్ కావాలితే సో ఎడిట్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. సో మనం ఏమైతే సేవ్ చేసామో ఆడియన్స్ సేవ్ అనేది ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేమీ క్లిక్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు వచ్చి 2 స్టెప్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తాను. టుమారో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అంతా కూడా మీరే చెప్పండి. సో క్యాంపెయిన్ నేమ్ అయితే సెట్ చేసుకుంటాము, క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ లీడ్స్ వచ్చేలా పెట్టుకుంటాము. లీడ్స్ కలిపి లీడ్స్ మనకి ఏదైనా బ్రాండ్ అవేర్నెస్ అయితే బ్రాండ్ అవేర్నెస్, కానీ ఆల్మోస్ట్ పీపుల్ అందరూ కూడా ఎక్కువ చూస్ చేసేది లీడ్సే. సో లీడ్స్ అనేది ఎందుకు ప్రిఫర్ ఇస్తారో మీకు యాడ్ అనేది లాస్ట్ స్టెప్ లో అర్థమవుతుంది. సో డైలీ బడ్జెట్ మినిమం 500 నుంచి పెట్టుకోవచ్చు. సో ఎంతే. ఫస్ట్ దాంట్లో మనం క్యాంపెయిన్ నేమ్ చేంజ్ చేస్తాము. ఇవి ఆటోమేటిక్ గా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నవి ఉంటాయి, కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడిట్ లోకి వెళ్ళి. క్యాంపెయిన్ బడ్జెట్ పెట్టుకుంటాము, డైలీ బడ్జెట్ పెట్టుకుంటాము. సో నెక్స్ట్, ఓకే, దీనికి నేమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మార్చుకున్నా మీ ఇష్టం. సో ఫస్ట్ నేమ్ అయితే కంపల్సరీ మార్చుకోవాలి. సో నెక్స్ట్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సో నెక్స్ట్ కన్వర్షన్స్ వచ్చి మనం ఎప్పుడు కూడా లీడ్స్ అని పెట్టుకున్నప్పుడు ఇన్స్టెంట్ ఫార్మ్స్ అండ్ మెసెంజర్ అన్న పెట్టుకోవాలి. ఇన్స్టెంట్ ఫార్మ్స్ అన్న సింగిల్ది ఉంది కదా, సో ఇదన్నా సరే పెట్టుకోవచ్చు సింగిల్ది. సో ఇలా ఇన్స్టెంట్ ఫార్మ్స్ అన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఏ క్యాంపెయిన్ దేనికి ఏ ఫేస్బుక్ లో అయితే మనం రన్ చేస్తున్నామో ఆ ఫేస్బుక్ పేజ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. సో మీరు ఆటోమేటిక్ గా ఈ ఫేస్బుక్ నుంచే కాబట్టి యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళారు, ఆటోమేటిక్ గా అదే చూపిస్తుంది. మీకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు మీరు పేజ్ అయితే చేంజ్ చేసుకోవాలి. కానీ మీకు అకౌంట్ లో ఒకటే ఫేస్బుక్ పేజ్ ఉంది అని అనుకోండి,
సో మీకు ఆటోమేటిక్ గా అదే చూపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనం షెడ్యూల్. మనం ఏ డేట్ ని పెట్టుకుంటామో అది కంపల్సరీ చూసుకోవాలి. అండ్ ఎండ్ డేట్ అనేది ఒకవేళ పర్ సపోజ్ పెట్టుకోలేదే అనుకోండి, కంటిన్యూ అవుతానే ఉంటది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, 24 hours అయిన తర్వాత మీరు యాడ్ అనేది ఆన్ ఆఫ్ అని ఉంటుంది కదా, ఆఫ్ అనేది చేయాలి. ఓకే. సో ఒకవేళ మీరు ఎండ్ డేట్ పెట్టుకున్నారే అనుకోండి, మళ్ళీ మీకు ఈ క్యాంపెయిన్ కావాలంటే దాన్ని రీక్యాంపెయిన్ చేసుకోవాలి. సో ఇంకా ఎండ్ డేట్ పెడితే ఇది మీకు ఎక్స్పైర్ అయిపోద్ది, సో పనికిరాదు. సో అలా మనకి ఎండ్ డేట్ అయితే ఇంపార్టెంట్. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఒకవేళ పెట్టుకోకపోతే కంపల్సరీ మనం వెంటనే ఆపేసుకోవాలి. సో ఆడియన్స్ సజెషన్స్ చూసారు కదా, ఆడియన్స్ సజెషన్స్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలో. సో ఫస్ట్ మనం ఏదైనా ఒకటి ఎడిట్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ఎడిట్ లోకి వెళ్తే మనకి అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అన్ని ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేస్తే సో అన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకోండి ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు. సో డెమోగ్రఫీ అనేది కూడా యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో పర్టిక్యులర్ ఏదైతే మనం యాడ్ రన్ చేస్తామో అది యాడ్ ఎవరి కోసము, సో ఎన్ని డేస్ యాడ్ రన్ చేయాలి, సో ఏవే లొకేషన్స్ వరకు వెళ్ళాలి, ఎవరిని ఇంట్రెస్ట్ గా తీసుకోవాలి అని చెప్పేసి ఈ 5 థింగ్స్ మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. అది లేదంటే ఒకసారి మనకి ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు కూడా మనం నోట్ చేసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. ఓకే. అందుకని సో మనం యాడ్స్ అయితే రన్ చేసినప్పుడు సో ఏమైతే మనకి చేంజెస్ కానీ సో సెట్టింగ్స్ చేంజ్ చేస్తామో అవన్నీ క్లయింట్ ని అడిగి పెట్టాలి. అది లేదు అంటే మనం ఓన్ గానే పెట్టుకోవచ్చు. అంటే క్లయింట్ ని అన్ని అడగకూడదు, మళ్ళీ మనకి ఏం తెలియదు అని చెప్పేసి అని అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే సో మీకు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైనా ఉన్నారా, సో ఉంటే ఒకసారి సజెస్ట్ చేయండి సో అని చెప్పేసి అని పెడితే వాళ్ళు ఎవరైనా నెంబర్ ఆఫ్ 2 or 3 పర్సన్స్ చెప్తారు. సో దానికి మనం రిలేటెడ్ గా ఉన్న వాళ్ళని కూడా మనం సెర్చ్ చేసుకొని ఒకసారి సజెస్ట్ చేసుకోవాలి. సో అప్పుడు సేవ్ ఆడియన్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఏమైనా అడ్రస్ వస్తే కానీ మనకు అది పక్కన లేదు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చేంజెస్ అన్ని కూడా వాడే ఇచ్చేస్తాడు. సో ప్లేస్మెంట్స్ 16 ప్లేస్మెంట్స్ దగ్గర మన యాడ్ రన్ అవుతుంది అని చూపిస్తుంది. ఇదిగోండి, స్కిప్పబుల్ యాడ్స్ ఇంక్లూడెడ్ అంటే స్కిప్పబుల్ యాడ్స్ లేకుండా మంది యాడ్స్ అది రన్ చేస్తాము అని చెప్పేసి. ఓకే. సో మనకి 2 steps అనేది కంప్లీట్ అయిపోయింది. టుమారో నేను ఇది డిలీట్ చేసేస్తాను మళ్ళీ క్యాంపెయిన్. టుమారో మీరు ఏమైతే చెప్తారో అదే నేను 2 steps చేస్తాను. సో 2 times మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? స్టెప్స్ అందరూ రాసుకున్నారు కదా? ఎనీబడి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చేసుకుని సరే. ఓకే, మీకు ఎస్సీఓ నోట్స్ మొత్తం కంప్లీట్ గా సెండ్ చేశాను. చూసారా ఎవరైనా? అందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్సీఓ పార్ట్ 1, 2 బేసిక్ మొత్తం నోట్స్ అంతా కంప్లీట్ గా ఇచ్చేసాను. సో అందులో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఇంకా 3 minutes ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎనీబడి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. టుమారో ఒకసారి నోట్ చేసుకున్న క్లాస్ అంతా కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి. సో ఒకసారి అకౌంట్స్ అయితే కూడా మీరు క్రియేట్ చేసుకొని ఒకసారి చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.